హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎకరాల్లో కానీ లేదా సెంట్లలో కానీ మనకి భూమి ఉంటే ఆ భూమిని మనం ఏ విధంగా కొలుచుకోవాలి. మనకి 4 సెంట్లు ఉంది, లేదు 2 ఎకరాలు ఉంది. ఆ భూమిని అది ఏ విధంగా మనం కొలుచుకోవాలి అంటే, ఒక ఎకరం భూమి అంటే ఎంత వస్తుందో, ఒక సెంటు భూమి అంటే ఎంత, ఏ కొలతల్లో ఉంటుంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎకరం భూమికి ఎన్ని సెంట్లు? ఒక ఎకరం భూమికి వచ్చేసి 100 సెంట్లు అండి. ఒక ఎకరానికి ఎన్ని గజాలు అంటే చదరపు గజాలు? 4840 చదరపు గజాలు. అలాగే ఒక ఎకరానికి ఎన్ని గుంటలు లేదా కుంటలు? ఒక ఎకరానికి వచ్చేసి 40 గుంటలు. ఒక ఎకరానికి ఎన్ని మీటర్లు, చదరపు మీటర్లు? ఒక ఎకరానికి 4046.86 చదరపు మీటర్లు, అంటే 4047 చదరపు మీటర్లు అని అర్థం చేసుకోవచ్చును. ఒక ఎకరానికి ఎన్ని అడుగులు? ఒక ఎకరానికి 43,560 చదరపు అడుగులు. నేను చెప్పే విధానం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ఒక ఇంజనీర్లో లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేట్లు కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా 4-5 తరగతులు చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధానంలో చెబుతున్నాను, గమనించగలరు. అలాగే ఒక ఎకరం స్థలాన్ని కొలత ఏ విధంగా తెలుసుకోవాలి? మనకు ఒక ఎకరం స్థలం ఉంది, 1 ఎకరంన్నర 2 ఎకరాల స్థలం ఉంది. అది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియో అన్నమాట. అయితే మనకి ముఖ్యంగా ఈ చదరపు గజాలు, ఈ మీటర్లు ఇవన్నీ కాకుండా మనకి ఈజీగా తెలియాలంటే అడుగుల్లోనే ఈజీగా తెలుస్తుంది. ఒక ఎకరానికి ఎన్ని అడుగులు, చదరపు అడుగులు? 43,560 చదరపు అడుగులు. ఇది మెయిన్ పాయింట్ అనమాట మనకి. ఇప్పుడు ఒక స్థలం వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. స్థలం అనేది రకరకాలుగా కొలతల్లో ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఒకవైపు 242 అడుగులు పొడవు ఉంది, ఒకవైపు 180 అడుగులు మాత్రమే పొడవు ఉంది. అప్పుడు 242 అడుగులు ఇంటూ 180 అడుగులు క్యాలిక్యులేట్ చేస్తే మనము 43,560 అడుగులు వస్తుందన్నమాట, అంటే చదరపు అడుగులు. ఈ ఏరియా మొత్తం కూడా 43,560 చదరపు అడుగులు, అంటే 1 ఎకరం భూమి అని అర్థం అనమాట. 1 ఎకరంన్నర అంటే ఈ 43,560లో సగం డివైడెడ్ బై 2 కొట్టుకుంటే సగం వస్తుంది కదా. ఆ సగాన్ని ఈ 43,560 అడుగుల్ని కలిపితే ఎకరన్నర భూమి. మీది ఎకరన్నర ఉన్నా 2 ఎకరాలున్నా మనం ఇదే ప్రాసెస్లో మనం కొలత వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 1 ఎకరం భూమి ఒకవైపు 200 అడుగులు మాత్రమే ఉంది, ఒకవైపు 217 అడుగులు ఉందన్నమాట. ఈ 17.8 అనేది ఎందుకు పెట్టానంటే, 0.8 అంటే సుమారుగా 218 అడుగుల కిందకే లెక్క అనమాట. 217 ముప్పాతిక అడుగు, ముప్పాతిక అంటే అందరికి అర్థం కాదు కదా, 218 అడుగులు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ భూమిని ఒకవైపు 217.8 అంటే 217 ముప్పాతిక అడుగు ఒకవైపు పొడవు ఉంది, ఒకవైపు వచ్చేసి 200 అడుగు పొడవు ఉంది. దీన్ని ఇంటూ చేస్తే 217.8 ఇంటూ 200 అడుగులు ఈజ్ఈక్వల్ 43,560 చదరపు అడుగులు. ఈ భూమి కూడా ఈ కొలత వేరు కదా. ఇక్కడ 180 అడుగులే ఉంది, ఇక్కడ 217 అడుగులు ఉంది. భూమి కొలతలు అనేది రకరకాలుగా ఉండొచ్చు. మనకి రావాల్సిన సంఖ్య 1 ఎకరానికి 43,560 చదరపు అడుగులు రావాలి. అప్పుడు 1 ఎకరం భూమి అవుతుందన్నమాట. ఇది ఈ ఏరియా మొత్తం కూడా 1 ఎకరం భూమి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక సెంటుకి ఎన్ని అడుగులు? అడుగుల్లోనే మనకి ఈజీగా తెలుస్తుంది. గజాలు వీటన్నిటికంటే కూడా అడుగుల్లోనే మనకి ఈజీగా తెలుస్తుందన్నమాట. 1 సెంటుకి 435.6 చదరపు అడుగులు, అంటే 435.5 అడుగులు అని అనుకోవచ్చు. చదువుకోని వాళ్ళకి ఇది పూర్తి వివరణగా అర్థమవుతుందన్నమాట. అంటే మన భూమి చుట్టుకొలత అంటే పొడవు ఇంటూ వెడల్పు కొలిసినప్పుడు 435.5 అడుగులు వస్తే అది 1 సెంటు భూమి అని అర్థం అనమాట. ఈ విధమైన కొలత ఎంత వస్తే అంత. 2 సెంట్లు అయితే డబుల్ ఉండాలి, 3 సెంట్లు అయితే త్రిపుల్ ఉండాలి, సెంటున్నర అయితే 1.5 భాగం ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది 1 సెంటు భూమి. 1 సెంటు భూమి ఎలా అయింది? ఒకవైపు 20 అడుగులు ఉంది,
ఒకవైపు 21.8 ఉంది. అంటే 21 అడుగులు అన్నమాట. అంటే ఒక 2 ఇంచులు 3 ఇంచులు తక్కువ 22 అడుగులని అనుకోవచ్చు. అప్పుడు ఈ 20 అడుగులు ఇంటూ 21 క్యాల్కులేట్ చేస్తే 436 చదరపు అడుగులు. అంటే ఇది కరెక్ట్గా 1 సెంటు భూమి అన్నమాట. అలాగే ఇదే సెంటు భూమి ఇక్కడ వేరుగా ఉంది, దీర్ఘచతురస్రాకారంలో ఉందన్నమాట. ఒకవైపు 15 అడుగులు మాత్రమే ఉంది, మరోవైపు 29 అడుగులు పొడవు ఉంది. అప్పుడు 15 ఇంటూ 29 కొడితే ఇంటూ చేస్తే 435 చదరపు అడుగులు వచ్చింది. అంటే 1 అడుగు తక్కువ అన్నమాట. 1 అడుగు కూడా కాదు, 35 అడుగు తక్కువ. అంటే చాలా స్వల్పమైన భూమి. ఇది కూడా 1 సెంటు భూమి కిందకు వస్తుంది. అలా కాకుండా 29 అడుగులు ఉంది కదా, 0.1 అంటే 29 అడుగులు 1 అంగుళం. 1 అంగుళం భూమి అనేది మనకేమి కొలతల్లో అంత నిర్ధారణగా రాదు కండి. అప్పుడు 436 చదరపు అడుగులు వచ్చింది అనమాట. ఇది 15 ఇంటూ 29 = 435 అంటే 1 సెంటు భూమి. అలాగే కొలతలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇటు 15 అడుగులు, 10 అడుగులే ఉండొచ్చు, 9 అడుగులే ఉండొచ్చు. కానీ మనకి ఎంత రావాలి? 435 కానీ 436 అడుగులు కానీ ఖచ్చితంగా వస్తేనే అది 1 సెంటు భూమి కింద లెక్క అన్నమాట. ఈ ప్రాసెస్లో మనకి 2 సెంట్లు ఉన్నా 3 సెంట్లు ఉన్నా ఎంత ఉన్నా కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా మీకు క్రాస్గా త్రిభుజాకారంలో ఉన్న భూముల్ని ఏ విధంగా కొలతేసుకోవాలనే వీడియోలు కూడా చేస్తాను. ఇంకా మీకు ఏదన్నా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, దాన్ని నేను వీలున్నంత వరకు తెలియజేయడానికే ప్రయత్నం చేస్తాను. అలాగే మన ఛానల్లో హౌస్ ప్లాన్లు గీస్తామండి. కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయగలరు. మీకు కావాల్సిన ప్లాన్ని నేను ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను. మన వీడియోలు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మళ్ళీ చెప్తున్నాను, మన వీడియోలు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.